హలో గైస్, దిస్ ఇస్ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ అయితే చెస్ట్ వర్కౌట్ ఫర్ ద బిగినర్స్. సో నేను బిగినర్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రమ్ మండే టు సాటర్డే ఏవే వర్కౌట్స్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. అండ్ ప్రీవియస్లీ నేను బిగినర్స్ కోసం 7 days ఏ వర్కౌట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వీడియోని అయితే చూడండి. ఈరోజు చెస్ట్ వర్కౌట్ అయితే 4 వేరియేషన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఈస్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అండ్ ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ అండ్ బెంచ్ ప్రెస్ అండ్ పెక్ అండ్ టెక్ ఫ్లై. ఈ చెస్ట్ వర్కౌట్ని బిగినర్స్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే 3 sets ఆఫ్ పుషప్స్ చేస్తాను, ఎందుకంటే చెస్ట్ మజిల్ని యాక్టివేట్ చేయడానికి ఒక 3 sets ఆఫ్ పుషప్స్ చేయండి. ఎవరైతే బిగినర్స్ పుషప్స్ రాదో నీ పుషప్స్ మీద ట్రై చేయండి. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. చాలామంది బిగినర్స్ బెంచ్ ఏ పొజిషన్లో పెట్టాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళందరి కోసం చిన్న క్లారిటీ ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని జిమ్ముల్లోని ఇది 45 degrees, ఈ 45 degreesలోనే బెంచ్ ఉంటుంది. సో మనం ఆ 45 degreesలో చేస్తే ఆల్మోస్ట్ కొంచెంలో ప్రెజర్ షోల్డర్ మీద పడుతుంది. సో అది కూడా అవాయిడ్ చేయడానికి మనం చిన్న ఈ డంబుల్ తీసుకొని 35 degreesలో పెట్టుకోవాలి. మ్యాక్స్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 30 to 35 degreesలో మాత్రమే చేయాలి. ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఇలా లే డౌన్ అయ్యి కొంచెం చెస్ట్ పైకి ఎత్తి, చూసారా నాకు ఇంత ఆర్చ్ వచ్చింది, ఈ ఆర్చ్ మాత్రం మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఈ ఆర్చ్ మెయింటైన్ చేస్తేనే చెస్ట్ మీద ప్రెజర్ పడుతుంది, ఇంక్లైన్ చెస్ట్ మీద. ఆల్మోస్ట్ అందరూ కొంతమంది ఇలా చేస్తుంటారు, కొంతమంది ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు. ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టి 90 degreesలో ఉండాలి. ఇవి 90 degreesలో ఉండాలి. సో స్లో డౌన్ అండ్ అప్. మ్యాక్స్ 90 degreesలోనే ఉండాలి. చాలా వరకు అందరూ ఇలా పెట్టి ఇలా చేస్తుంటారు, సో అది రాంగ్. ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టి 90 degreesలో మెయింటైన్ చేస్తూ హ్యాండ్స్ స్లోగా. సో ఇప్పుడు నేను ఒకసారి డంబుల్తో చేసి చూపిస్తాను. సో డంబుల్స్ అయితే ఇక్కడ నీ మీద సపోర్ట్ చేసుకొని నీతో పుష్ చేయండి, కొంచెం పుష్ చేసి ఇలా పైకి లేపండి. అలాగే నీ కొంచెం కింద తీసి లెగ్స్ లాక్ చేసుకోండి. ఓకే, ఆర్చ్ మెయింటైన్ చేసి స్లోగా అప్, స్లో డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఇంక్లైన్ చెస్ట్ మాత్రమే టార్గెట్ అవ్వాలి. ఇంకే చెస్ట్ టార్గెట్ అయినా అది రాంగ్గా పడుతున్నట్టు చూసుకోండి. బ్రీతింగ్. సెకండ్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. సో ఒకసారి డంబుల్స్ లేకుండా ఒకసారి చేసి చూపిస్తాను పొజిషన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ లెగ్స్ లాక్ చేసుకుని ఆర్చ్ మెయింటైన్ చేసి చెస్ట్ కొంచెం పైకి లేపి డంబుల్స్ ఇలా పట్టుకొని స్లోగా ఎల్బోస్ డౌన్ చేయాలి. చాలా వరకు అందరూ ఇలా డౌన్ చేస్తూ ఉంటారు. సో షోల్డర్ మీద పడే ఛాన్సెస్ ఉంటే ఇంజరీస్ కూడా అయిపోతాయి. సో ఎల్బోన్ కొంచెం బెండ్ చేసి స్లోగా అప్ అండ్ డౌన్. ఒకసారి డంబుల్తో చేసి చూపిస్తాను. డౌన్. ఇప్పుడు మనం టార్గెట్ చేస్తున్న మధ్యలో అయితే ఇంక్లైన్ చెస్ట్. ఇప్పుడు మన థర్డ్ వేరియేషన్ వచ్చి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో ఒకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లే డౌన్ అయ్యాక ఈ బార్బెల్ ఆపోజిట్ నీ ఫోర్ హెడ్ ఉండాలి. చాలామంది ఇలా వెనక్కి వెళ్ళి ఇక్కడ ముందుకు వచ్చేస్తారు. సో బార్బెల్ ఆపోజిట్ నీ ఫోర్ హెడ్ ఉండాలి. అండ్ చెస్ట్ కొంచెం పైకి ఎత్తి ఈ ఆర్చ్ మెయింటైన్ చేయాలి. కంపల్సరీ ఈ ఆర్చ్ మెయింటైన్ చేసి సో ఈ మార్కింగ్లో అయితే పట్టుకోవాలి. సో ఈ మార్కింగ్లో అయితే మనం హోల్డ్ చేయాలి. ఇదే మార్కింగ్ మెయింటైన్ చేయండి. అండ్ స్లోగా పైకి లేపి అప్. మీ నిప్పుల్స్ దగ్గర మీరు టార్గెట్ అవ్వాలి. బార్బెల్ చాలామంది ఇక్కడ టార్గెట్ చేస్తారు, కరెక్ట్గా మీ నిప్పుల్స్ టార్గెట్ చేయాలి. ఓకే, స్లోగా స్లో
స్లో, పుల్ అప్, స్లో. బ్యాలెన్స్ అనేది ముఖ్యం. చాలా వరకు బెంచ్ మీద కాల్ పెట్టుకొని చేస్తారు, బ్యాలెన్స్ అవుతుంది. సో లెగ్స్ మాత్రం కిందనే పెట్టుకోవాలి. స్లోగా డౌన్ చేసి అప్ చేయండి. మన లాస్ట్ వేరియేషన్ అయితే పెక్ అండ్ డెక్ ఫ్లై. సో ఇదైతే 6 పిన్స్ ఉంటాయి. చాలామంది ఈ పిన్లో పెట్టుకొని చేస్తుంటారు, ఈ పిన్ సో కరెక్ట్గా మనం 4th పిన్లో పెట్టుకొని చేయాలి. కొంతమంది అయితే ఇదొక పిన్లో పెడతారు నెంబర్, ఇదొక పిన్లో పెట్టుకొని చేస్తుంటారు. సో అది కరెక్ట్ కాదు. సో 2 4లో ఉండాలి, ఇది కూడా 4లో ఉండాలి. సో చెక్ చేసుకొని లేట్ ఉన్నాయి. చెస్ట్ పైకి ఏంటి, ఇక్కడ కూడా ఆర్చ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఆర్చ్ మెయింటైన్ చేసి నెక్ బ్యాక్ సో హోల్డ్ చేసి చెస్ట్ పైకి లేపి స్లోగా ఎల్బోస్ బెండ్ చేయాలి. ఎల్బోస్ బెండ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు ఎల్బోస్ స్ట్రైట్ చేయాలి. అలా ఎల్బోస్ బెండ్ చేసి బ్యాక్ వచ్చి అలా ముందుకు వచ్చినప్పుడు ఎల్బోస్ స్ట్రైట్ చేయాలి. కొంతమంది ఇలా చేస్తుంటారు, ఫుల్గా బ్యాక్ ఎల్బోస్ బెండ్ చేస్తూ చేయాలి స్లోగా. చెస్ట్ మీదే టార్గెట్ అవ్వాలి, షోల్డర్ మీద టార్గెట్ అయితే రాంగ్గా చేస్తున్నట్టు. ఫోకస్ అంతా చెస్ట్ మీదే. సో చూసారు కదా చెస్ట్ వర్కౌట్. నా చెస్ట్ పంప్ అయితే చెదగొట్టేసింది. సో మీరు కూడా ఈ వర్కౌట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను 2K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ, బాయ్.